ఇండియన్ సినిమా హిస్టరీలో 1000 కోట్ల క్లబ్ అంటే ఒకప్పుడు అరుదైన రికార్డ్. కానీ ఇప్పుడు ఒక హీరో కాదు, ఒక నటుడు 4 సార్లు ఆ ఫీట్ సాధించాడు. కేజీఎఫ్ చాప్టర్ 2 నుంచి దురంధర్ 2 వరకు ప్రతి సినిమాలో డిఫరెంట్ గెటప్, వెరైటీ యాటిట్యూడ్. కానీ ఒకే కామన్ పాయింట్, స్క్రీన్ మీద కనిపిస్తే స్క్రీన్ షేక్ అవుతుంది. 1000 కోట్ల క్లబ్ లో 4 టైమ్స్ చేరిన యాక్టర్ మరెవరో కాదు, సంజయ్ దత్. కేజీఎఫ్ చాప్టర్ 2లో సంజయ్ దత్ చేసిన అధీరా పాత్ర ఒక విలన్ కాదు, ఒక వైల్డ్ ఫోర్స్. వాకింగ్ స్టైల్, లుక్, రఫ్ బాడీ, బ్రూటల్ మెంటాలిటీ, రాకీకి ఎదురు నిల్చే పవర్ఫుల్ వారియర్గా కనిపించాడు. లంగ్ క్యాన్సర్తో పోరాడుతున్న సమయంలో కూడా తన డబ్బింగ్ తానే పూర్తి చేసి డెడికేషన్ అంటే ఇదే అని చూపించాడు. జవాన్లో సంజయ్ దత్ పాత్ర చిన్నదే అయినా స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి థియేటర్లో విజిల్స్ పడ్డాయి. షారుఖ్ ఖాన్తో మొదటి స్క్రీన్ షేర్ చేసుకున్న క్లైమాక్స్లో ఆయన ప్రెజెన్స్ కథకి మరింత గ్రావిటీ ఇచ్చింది. కొన్ని నిమిషాలే ఉన్న ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక సినిమా లెవెల్. దురంధర్లో సంజయ్ దత్ ఎస్పీ చౌదరి అస్లాంగా ఒక రియల్ లైఫ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో కనిపించాడు. రూల్స్ ని పట్టించుకొని అగ్రెసివ్ పోలీస్, గ్యాంగ్స్టర్స్ మీద యుద్ధం చేసే ఒక రూత్లెస్ ఆఫీసర్. ఆ క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించే ప్రతి సీన్లో భయం, రెస్పెక్ట్ రెండు కలుగుతాయి. దురంధర్ 2లో అదే అస్లాం క్యారెక్టర్ మరింత పవర్ఫుల్గా, ఎస్ఎస్పీ రేంజ్లో మరింత అగ్రెసివ్గా మారింది. సిస్టమ్కి బయట పనిచేసే ఆఫీసర్గా, గ్యాంగ్స్, మిలిటెంట్స్ పై విరుచుకుపడే ఒక యుద్ధంలా కనిపించాడు. బడే సాబ్ అనే మిస్టరీతో కథకి ఇంకో లేయర్ తీసుకొచ్చాడు. అస్లాం చౌదరి అనే పాత్రతో సంజయ్ దత్ తన రేంజ్ వరల్డ్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. 4 సినిమాలు, 4 వేరు పాత్రలు, కానీ ఒకటే రిజల్ట్, 1000 కోట్ల సునామీ. అందుకే సంజయ్ దత్ కేవలం ఒక నటుడు కాదు, బాక్స్ ఆఫీస్ గా దురంధర్. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన కాయదు లోహర్ మొదట చిన్న పాత్రలతో తనను తాను ప్రూవ్ చేసుకుంది. న్యాచురల్ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ తో దర్శకుల దృష్టిని ఆకర్షిస్తూ ఇప్పుడు లీడ్ హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. గత సంవత్సరం డ్రాగన్ తో పర్వాలేదనిపించుకున్న కాయదు ఈ ఏడాది విశ్వక్సేన్ హీరోగా వచ్చిన ఫంకీలో చిత్ర పాత్రలో కనిపించింది. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. అయితే ఆమె లైనప్ మాత్రం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతోంది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది పారడైజ్ సినిమాలో కాయదు లోహర్ కీలక పాత్రలో నటిస్తోంది. నాని కెరీర్లో హై బడ్జెట్తో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్లో ఆమె పాత్ర కథలో ముఖ్యమైన మలుపు తీసుకురానుందని టాక్. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఆగస్టు 21, 2026న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక మలయాళంలో తెరకెక్కుతున్న పల్లి చట్టంబిలో కూడా కాయదు లోహర్ కీలక పాత్రలో కనిపించింది. టోవినో థామస్ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై ఆసక్తిని కలిగిస్తోంది. యాక్షన్, ఎమోషన్ మిళితమైన కథతో పాటు 1950ల కేరళ రాజకీయ, సామాజిక నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీలో ఒక ప్రెజెన్స్ ను ఎలా నిలబెడుతుందో చూడాలి. కాయదు లోహర్ లైనప్ లో మరో ప్రాజెక్ట్ ఐ యామ్ గేమ్. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను నహాస్ హిదాయత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కాయదు హీరోయిన్ గా నటిస్తోంది. ఇదే కాకుండా తెలుగులో ఇమ్మోర్టల్ సినిమాలో జీవి ప్రకాష్ కుమార్ సరసన కూడా కనిపించనుంది. ఇలా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ కాయదు లోహర్ తన కెరీర్ ను విస్తరించే దిశగా ముందుకు సాగుతోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సమ్మర్ అంటే ఒకప్పుడు కాసుల వర్షం. విద్యార్థులకు సెలవులు, కుటుంబీకులకు వినోదం. వెరసి బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగేది. కానీ గత 2 ఏళ్లుగా టాలీవుడ్ ధోరణి చూస్తుంటే సమ్మర్ సీజన్ తన ప్రభావాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. పెద్ద సినిమాలన్నీ వరుసగా వాయిదా పడుతుండడంతో నిర్మాతలు సమ్మర్ హాలిడేస్ ను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన పెద్ది సినిమా వాయిదా పట్టం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాలకు నెల రోజుల ముందే ఓవర్సీస్ బుకింగ్స్ జోరుగా సాగుతాయి. కానీ పెద్ది విషయంలో ఇప్పటికీ ఎక్కడా బుకింగ్స్ ఓపెన్ కాకపోవటం, ప్రమోషన్లలో వేగం లేకపోవటం సినిమా వాయిదా పడిందనే వార్తలకు బలం చేకూరుస్తుంది. దీనివల్ల ఏప్రిల్ చివరి వారంలో థియేటర్లు కలతప్పే అవకాశం ఉంది. ఈ ఏడాది వేసవి బరిలో నిలిచిన ఏకైక బిగ్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
భారీ నష్టాలను మిగిల్చిన ఈ సినిమా ఫలితం ఇండస్ట్రీని నిరాశకు గురిచేసింది. ఇక మెగా హీరోలు సైతం సమ్మర్కు వస్తామని చెప్పి చివరి నిమిషంలో చేతులెత్తేయడం గమనార్హం. అటు పెద్ది వాయిదా వేస్తే ఇటు చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం విశ్వంబర కూడా వాయిదా పట్టడంతో మెగా ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అటు నిఖిల్ నటించిన స్వయంభూ కూడా ఏప్రిల్ రిలీజ్ వాయిదా వేసుకొని మేలో రిలీజ్కు రెడీ అవుతోంది. ఒకప్పుడు సమ్మర్ అంటే పోటీపడి రిలీజ్ చేసే నిర్మాతలు 2023 నుండి సమ్మర్లో సినిమాలు రిలీజ్ వాయిదా వేయడమే మేలని భావిస్తున్నారు. సినిమాలకు అసలైన సీజన్ సమ్మర్ అయినప్పటికీ ప్రస్తుతం ఐపీఎల్ మానియా స్టార్ హీరోలను ఆలోచనలో పడేస్తోంది. సాయంత్రం వేళల్లో ప్రేక్షకులు ఐపీఎల్ మ్యాచ్లకు కట్టుబడిపోతుండటంతో కలెక్షన్లపై ప్రభావం పడుతుందనే భయం నిర్మాతల్లో కనిపిస్తోంది. అందుకే సమ్మర్ ఇప్పుడు అన్సీజన్గా మారిపోతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ జైలర్ 2 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని బేగంపేట్లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తూ ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో రజనీకాంత్తో పాటు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, మాలీవుడ్ లెజెండ్ మోహన్ లాల్ మరియు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కలిసి ఒకే సన్నివేశంలో కనిపించబోతున్నారు. భారతీయ సినీ చరిత్రలో ఇంతమంది అగ్రతారలు ఒకే స్క్రీన్ పై కనిపించడం ఇదే మొదటిసారి కానుంది. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో గెస్ట్ అపియరెన్స్ ఇవ్వబోతున్నారు. ఇందుకోసం ఆయన 5 రోజుల పాటు హైదరాబాద్ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. మొదటి భాగంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ పాత్రలు క్లైమాక్స్లో ఇచ్చిన హై ఇప్పుడు షారుఖ్ తోడవడంతో మరో లెవెల్కు వెళ్లనుంది. అనిరుద్ రవిచందర్ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ సినిమాను ఆగస్టు 2026 స్వాతంత్ర దినోత్సవ వీకెండ్లో విడుదల చేసేందుకు మేకర్స్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నలుగురు దిగ్గజాలను ఒకేసారి వెండితెరపై చూసేందుకు అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఐకాన్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. అల్లు అర్జున్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్కి సంబంధించిన అధికారిక అప్డేట్తో సోషల్ మీడియాను షేక్ చేశారు. కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నుంచి టైటిల్ను అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. అల్లు అర్జున్ కెరీర్లో 22వ సినిమాగా, అట్లీ కెరీర్లో 6వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు రాకా అనే టైటిల్ను ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ఒక తోడేలును పోలిన జంతువు చేయితో అదరగొట్టే గెటప్లో అల్లు అర్జున్ కనిపిస్తుండగా బ్యాక్గ్రౌండ్ భయంకరంగా కనిపిస్తోంది. ఇక ఈ ఇంటెన్స్ పోస్టర్ చూస్తుంటే అసలు ఏం ప్లాన్ చేస్తున్నారనేది కూడా అంతుపట్టకుండా ఉంది. కానీ సూపర్ హీరో కథతో అట్లీ ఏదో ఒక పెద్ద ప్రయోగమే చేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. దీన్ని బట్టి చూస్తే అట్లీ ఈసారి రొటీన్ కమర్షియల్ సినిమా కాకుండా ఇంకేదో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ పోస్టర్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొన్ నటిస్తుండగా కాలీవుడ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.